హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు సెట్ పోర్టల్. సో మీరు ఎంతగానో వెయిట్ చేస్తున్న ఏపీ ఈసెట్ 2024 మార్క్స్ వర్సెస్ ర్యాంక్ ప్రిడిక్షన్ అనేది ఈ వీడియోలో చేద్దాం. లాస్ట్ ఇయర్ కూడా మీరు మంచి రెస్పాన్స్ ఇచ్చారు. ఏపీ ఈసెట్ 2023 ర్యాంక్ అనాలిసిస్ అనేది డీటెయిల్ ర్యాంక్ అనాలిసిస్ చేశాను లాస్ట్ ఇయర్ కూడా. సో ఈ ఇయర్ కూడా చాలా మంది స్టూడెంట్స్ కామెంట్ సెక్షన్లో ర్యాంక్ అనాలిసిస్ చేయనా అడుగుతున్నారు కాబట్టి సో మీకు ఏపీ ఈసెట్ 2024 అన్ని బ్రాంచెస్ యొక్క మార్క్స్ వర్సెస్ ర్యాంక్ ప్రిడిక్షన్ అనేది ఈ వీడియోలో చేయబోతున్నాను. మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళైతే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మేము చేసే కంటెంట్ మీకు నచ్చి హెల్ప్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, అండ్ మోర్ ఓవర్ ఈ అనాలిసిస్ నేను కంప్లీట్గా ఈసెట్ 2023 రిజల్ట్ అనాలిసిస్ బేస్ చేసుకొని అలాగే మా పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ అండ్ ఈ ఇయర్ ర్యాంక్ స్కోర్ చేసిన స్టూడెంట్స్తో మాట్లాడిన తర్వాత ఈ ప్రిడిక్షన్ అనేది ఇస్తున్నాం. సో మాక్సిమం మీకు మీ రిజల్ట్ కూడా మేము ప్రిడిక్ట్ చేసిన విధంగానే రావచ్చు. సో మాక్సిమం ప్రాబిలిటీ ఉంటుంది సేమ్ ర్యాంక్స్ రావడానికి. సో క్రాస్ చెక్ చేయండి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మెకానికల్తో స్టార్ట్ చేద్దాం. ఓకే, ఏపీ ఈసెట్ 2024 మార్క్స్ వర్సెస్ ర్యాంక్ ప్రిడిక్షన్ ఫర్ మెకానికల్. సో మీకు టాప్ 10లో ర్యాంక్ రావాలి అంటే 145 to 170 మార్క్స్ స్కోర్ చేసినట్టయితే ఖచ్చితంగా మీకు టాప్ 10 రావాలంటే 145 ప్లస్ వస్తేనే ఈసారి మెకానికల్ వాళ్ళకి టాప్ 10 వస్తుంది. అండ్ నేను రివీల్ చేస్తున్నాను, మెకానికల్ స్టేట్ ఫస్ట్ ఏపీ నుంచి 167 మార్క్స్ ఒక స్టూడెంట్ ఉన్నాడు వైజాగ్ నుంచే. అండ్ ఇంకొక స్టూడెంట్ ఫ్రమ్ మా స్టూడెంట్ అబ్బాయి 157 మ్యాక్సిమం ఆ అబ్బాయికే స్టేట్ సెకండ్ ర్యాంక్ రావచ్చు. అండ్ వన్ మోర్ స్టూడెంట్ ఫ్రమ్ తెలంగాణ 150 మార్క్స్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ మీకు టాప్ 40 రావాలి అంటే 11 to 40 మధ్యలో మీకు ర్యాంక్ రావాలి అంటే మీరు 135 to 144 మధ్యలో స్కోర్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీకు 41 to 60 ర్యాంక్ రావాలి అంటే మీరు 125 to 134 మధ్యలో స్కోర్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీరు 61 to 100 మధ్యలో ర్యాంక్ రావాలి అంటే మీరు 115 to 124 స్కోర్ చేయాల్సి ఉంటుంది. లాస్ట్ టైము 100 మార్క్స్కే 100 ర్యాంక్ వచ్చేసింది, కానీ ఈసారి 100 మార్క్స్ వచ్చినా సరే మీకు 100 లోపు ర్యాంక్ రాదు. ఓకే, నెక్స్ట్ మీకు 105 to 115 మార్క్స్ స్కోర్ చేసినట్టయితే మీకు 101 to 150 మధ్యలో ర్యాంక్ వస్తుంది. అలాగే మీరు 151 to 200 ర్యాంక్ కావాలి అంటే మీరు 95 to 104 మధ్యలో స్కోర్ చేసి ఉండాలి. సో చూడండి, ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ 90 to 100 మధ్యలో కూడా ఎక్కువ మంది ఉంటారు. సో వీళ్ళందరికీ ర్యాంకులు అనేది అటు ఇటు గల్లంత అయిపోతాయి అనమాట. సో మీకు 95 to 105 మధ్యలో ఉన్న వాళ్ళందరికీ చూడండి 150 to 200 మధ్యలోనే ర్యాంక్ వస్తుంది. ఓకే, అండ్ లెస్ దాన్ 100 వచ్చినప్పుడు 90 to 94 స్కోర్ చేసినట్టయితే 201 to 250, 85 to 89 స్కోర్ చేసినట్టయితే 251 to 500 మధ్యలో ర్యాంక్ వస్తుంది. లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఏంటి, కాలేజ్ వైజ్గా కేటగిరీ వైజ్గా కట్ ఆఫ్ ర్యాంక్స్ ఏంటి అనేది డీటెయిల్గా వీడియో సిరీస్ చేస్తాం. ఓకే, ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, టైర్ 1 టైర్ 2 కాలేజెస్ లిస్ట్ కూడా ఇంతకుముందు ప్రీవియస్గా చేశాను. మీకు టాప్ కాలేజ్లో జాయిన్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మీకు బిలో 500 వస్తేనే ఛాన్సెస్ ఉంటాయి. సో చాలామంది 60, 50 అలా అడుగుతున్నారు. మీకు టైర్ 1 టైర్ 2 కాలేజ్లో సీట్ వచ్చే ఛాన్సెస్ చాలా చాలా తక్కువ. అండ్ సీట్ అలాట్మెంట్ ఎలా జరుగుతుంది అనేది కూడా నేను ఒక క్లియర్ కట్ వీడియో చేశాను. సీట్ అలాట్మెంట్ ఏ పాయింట్స్ మీద, ఏ క్రైటీరియా మీద సీట్ అలాట్ చేస్తారు. సీట్ అలాట్మెంట్ అనేది మీకు వచ్చిన ర్యాంక్, అలాగే నెక్స్ట్ మీ కేటగిరీ అంటే ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, అలాగే నెక్స్ట్ మీకున్న స్పెషల్ రిజర్వేషన్స్, నెక్స్ట్ మీ జెండర్, ఈ 4 పాయింట్స్ మీద మీకు సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. అండ్ ఇంకా డీటెయిల్డ్గా నేను సీట్ అలాట్మెంట్ వీడియోలో చెప్పాను. మీకు ఆ వీడియో మిస్ అయినట్టయితే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, చెక్ చేయండి, మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. ఓకే, సో 500 పైన వచ్చిందంటే మాత్రం ఛాన్సెస్ అనేది నేరో అయిపోతాయి అనమాట. టాప్ కాలేజెస్, టాప్ నాచ్ కాలేజెస్ వెళ్ళడానికి మీకు ఛాన్సెస్ కొంచెం నేరో అవుతాయి. ఓకే, నెక్స్ట్ 80 to 84 మార్క్స్ మీరు స్కోర్ చేస్తే మీకు 500 to 750 ర్యాంక్ వస్తుంది. అండ్ సో 75 to 79 మధ్యలో మీరు స్కోర్ చేసినట్టయితే మీకు 751 to 1000 మధ్యలో ర్యాంక్ వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 70 to 74 స్కోర్ చేసినట్టయితే 1000 to 1500 ర్యాంక్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇంకా కిందకి వెళ్ళే కొద్దీ ఏముంటుందంటే ఎవ్రీ 5 మార్క్స్ 10 మార్క్స్కి 1000 స్టూడెంట్స్ అనేది పైలప్ అయిపోతారు అనమాట. అంటే 5 మార్క్స్ డిఫరెన్స్లోనే 500 మెంబర్స్ 1000 మెంబర్స్ ఉంటారు. లాస్ట్ టైం ర్యాంక్ అనాలిసిస్ చేశాను, మీకు ఇంకా డీటెయిల్గా కావాలంటే ఇంకొక వీడియో కూడా చేసి పెడతాను. సో ఎక్కువ మంది ఉంటారు, ఎందుకంటే చదవకుండా గెస్ వర్క్ చేసేసి లేకపోతే ఏబిసిడీలో ఏదో నమ్ముకొని వెళ్ళిన చాలా ఎక్కువ మంది. మీకు ర్యాంక్స్ వస్తే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ 65 to 69 మధ్యలో స్కోర్ చేసినట్టయితే మీకు 1500 to 2500 మధ్యలో ర్యాంక్ వస్తుంది. సో నెక్స్ట్ 60 to 64 మార్క్స్ మధ్యలో స్కోర్ చేసినట్టయితే ఇక్కడ ఉంటారు 60% స్టూడెంట్స్ ఇక్కడ ఉంటారు అనమాట. సో 2500 to 5000 మధ్యలో ర్యాంక్ వస్తుంది. 2500 మెంబర్స్ ఉంటారు ఇక్కడ 4-5 మార్క్స్ మధ్యలోనే. ఓకే, నెక్స్ట్ 55 to 59 మధ్యలో స్కోర్ చేసినట్టయితే మీకు 5000 to 6500, అండ్ 50 to 54 మధ్యలో స్కోర్ చేసినట్టయితే మీకు 6500 to 7500 ర్యాంక్. నెక్స్ట్ 50 బిలో, ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే
ఓసీ అండ్ ఓబీసీ స్టూడెంట్స్ అయితే 50 కన్నా తక్కువ వస్తే మీరు డిస్క్వాలిఫైడ్, స్ట్రైట్ అవే మీరు డిస్క్వాలిఫైడ్. మాస్టర్ క్వశ్చన్ పేపర్ విత్ రివైజ్డ్కి రిలీజ్ చేసేంత వరకు వెయిట్ చేయండి, అప్పుడు మీరు కౌంట్ చేసుకోండి. మాస్టర్ క్వశ్చన్ పేపర్ విత్ రివైజ్డ్కి మనకి May 13th కానీ May 14th కానీ రిలీజ్ చేస్తారు. ఫైనల్గా మీ రెస్పాన్స్ షీట్లో ఆ కీని టాలీ చేసుకుని మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి చూసుకొని 50 బిలో వచ్చిందా మీరు డిస్క్వాలిఫైడ్, స్ట్రైట్ అవే డిస్క్వాలిఫైడ్, మీరు కన్వీనర్ కోటాలో సీట్ పొందలేరు. ఓకే, మరి ఇక్కడ 40 to 49 మార్క్స్ ఇచ్చారు కదా అంటే ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి మీకు 30 మార్క్స్ వచ్చినా సరే మీకు ర్యాంక్ అలాట్మెంట్ ఇస్తారు. సో ఇంకా ర్యాంక్ అలాట్మెంట్ ఇచ్చినా పెద్దగా యూజ్ ఏమి ఉండదు, 7,500+ ర్యాంకే వస్తుంది మీకు. సో ఆ మార్క్స్కి 40 to 49 మధ్యలో మార్క్స్ వస్తే ఖచ్చితంగా 7,000+ ర్యాంక్ వస్తుంది. ఓకే, సో ఇది మెకానికల్ డీటెయిల్డ్ అనాలిసిస్. సో స్క్రీన్ షాట్ తీసుకొని మీరు చెక్ చేసుకోండి. ఓకే, సో నెక్స్ట్ మనకి ఎలక్ట్రికల్ బ్రాంచ్ ర్యాంక్ ప్రిడిక్షన్. సో ఈసారి మనకి ఎలక్ట్రికల్లో టాప్ 10లో ర్యాంక్ రావాలి అంటే మీరు 145 to 165 మధ్యలో స్కోర్ చేయాల్సి ఉంటుంది. మీకు 11 to 50th ర్యాంక్ మధ్యలో రావాలి అంటే మీరు 130 to 144 మధ్యలో స్కోర్ చేయాల్సి ఉంటుంది. అండ్ 50 to 100 మధ్యలో ర్యాంక్ రావాలి అంటే 115 to 129 మధ్యలో స్కోర్ చేయాల్సి ఉంటుంది. 100 to 150 ర్యాంక్ రావాలంటే 105 to 114 మధ్యలో స్కోర్ చేయాలి. 151 to 200 మధ్యలో ర్యాంక్ రావాలి అంటే 95 to 104 మధ్యలో స్కోర్ చేయాల్సి ఉంటుంది. ఎవరికైతే 95+ వస్తాయో వాళ్ళు 200 లోపు ర్యాంక్ వస్తుంది. ఓకే, సో ఇంకా 95 కిందన వచ్చిందంటే మీ ర్యాంక్ 200 పైన వెళ్ళిపోతుంది. రైట్, 90 to 94 మార్క్స్ అయితే మీకు 200 to 250 మధ్యలో ర్యాంక్, 80 to 89 అయితే 250 to 550, 75 to 79 అయితే 500 to 750 ర్యాంక్, 70 to 74 అయితే 750 to 1000, 66 to 69 అయితే 1000 to 2100, 60 to 65 అయితే 2100 to 4000. ఎక్కువ మంది ఇక్కడే ఉంటారు, మీకు మళ్ళీ చెప్తున్నాను 60 to 65 మధ్యలోనే చాలా ఎక్కువ మంది ఉంటారు. నెక్స్ట్ 56 to 59 అయితే 5000 to 5500, అండ్ 50 to 55 అయితే 5500 టు లాస్ట్ ర్యాంక్ అనమాట. లాస్ట్ ర్యాంక్ అంటే అరౌండ్ ఇంకొక 1000 మెంబర్స్ వరకు ఉంటారు. ఓకే, ఎస్ఎస్సీ స్టూడెంట్స్కి 50 బిలో వచ్చినా సరే ర్యాంక్ అలాట్ చేస్తారు. ఓసీ అండ్ బీసీ స్టూడెంట్స్కి మీకు 50 బిలో వస్తే మీరు డిస్క్వాలిఫైడ్. ఓకే, సో ఇది ఎలక్ట్రికల్ ర్యాంక్ అనాలిసిస్. మీ స్క్రీన్ షాట్ తీసుకొని మీకు వచ్చిన మార్క్స్తో టాలీ చేసుకోండి. ఓకే, సో నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ ర్యాంక్ ప్రిడిక్షన్ ఫర్ 2024. ఈసారి మీకు టాప్ 10లో ర్యాంక్ రావాలంటే 140 to 155 మధ్యలో మీరు స్కోర్ చేస్తే ఖచ్చితంగా టాప్ 10లో ర్యాంక్ వస్తుంది. అండ్ 11 to 50 మధ్యలో ర్యాంక్ రావాలి అంటే మీరు 130 to 141 మధ్యలో స్కోర్ చేయాల్సి ఉంటుంది. అండ్ 50 to 100 మధ్యలో ర్యాంక్ రావాలంటే 115 to 129, 100 to 150 అయితే 105 to 115, అండ్ 150 to 200 అయితే 95 to 104 మధ్యలో స్కోర్ చేస్తే సరిపోతుంది. యాజ్ యూజువల్ లైక్ ఎలక్ట్రికల్ లాగే. సో మీకు 95+ వస్తే 200 లోపు వస్తుంది, లేకపోతే మీకు 200 పైన వస్తుంది అనమాట. ఓకే, 90 to 94, 200 to 270, 80 to 89, 270 to 650, 75 to 79, 650 to 1200. చూడండి ఇక్కడ ఎక్కువ మంది ఉంటారు అనమాట, 75 to 79. ఓకే, అండ్ మళ్ళీ 60 to 69 కూడా చాలా ఎక్కువ మంది, థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. ఓకే, 70 to 74, 1200 to 2200, 66 to 69, 2200 to 3300, 60 to 65, 3300 to 5000, అండ్ 56 to 59, 5000 to 6500. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే ఇక్కడ 50 to 70 మధ్యలో మోర్ దాన్ ప్రతి బ్రాంచ్లో ఎక్కడ చూసినా సరే చూడండి 50 to 70 మధ్యలో మోర్ దాన్ 4000, 5000 మెంబర్స్ ఉన్నారు. చూడండి ఇక్కడ కూడా మెకానికల్ నుంచి చూసినా చూడండి 50 to 70 మధ్యలో మోర్ దాన్ 4000, 4500 స్టూడెంట్స్. ఇక్కడ చూడండి 50 to 70 మధ్యలో మోర్ దాన్ 4000, 5000 స్టూడెంట్స్. అండ్ మళ్ళీ ఇక్కడ కూడా 50 to 70 మధ్యలో మోర్ దాన్ 5000 స్టూడెంట్స్. ఇది సో అందుకే నేను చాలాసార్లు చెప్పాను చదవండి రా బాబు అని మొత్తుకున్నా ఎవడో వినలేదు. సో 50 to 75 మధ్యలోనే మొత్తం వేల మంది కొట్టుకుంటూ ఉంటారు అనమాట. ఓకే, 75, 80+ వచ్చిన వాళ్ళందరూ సేఫ్, మంచి ర్యాంక్ వస్తుంది, మంచి కాలేజీలు దొరుకుతాయి. ఓకే, నెక్స్ట్ ఫైనలీ ద మోస్ట్ అవైటెడ్ సిఎస్సి బ్రాంచ్. సో ఇది నేను కేవలం ఈసెట్ 2023 ర్యాంక్ అనాలిసిస్ ఆధారంగా చేశాను. ఈ ఇయర్ అలైడ్ బ్రాంచెస్ అంటే సిఎస్ఎం, సిఎస్ఐటి ఇలా చాలా బ్రాంచెస్ అలైడ్ బ్రాంచెస్ వచ్చాయి కాబట్టి సీట్లు పెరిగే అవకాశం ఉంది. అలాగే స్టూడెంట్స్ కూడా ఎక్కువ మంది స్టూడెంట్స్ రాసిన అవకాశం కూడా ఉంది. బట్ ప్యూర్లీ నేను ఈ ర్యాంక్ ప్రిడిక్షన్ ఈసారి 2023 ర్యాంక్ అనాలిసిస్ బేస్ చేసుకుని ఇస్తున్నాను. ఓకే, టాప్ 10 రావాలి అంటే ఈసారి 140+ స్కోర్ చేస్తే 140 to 155 మధ్యలో స్కోర్ చేస్తే టాప్ 10 వస్తుంది. 130 to 140 అయితే టాప్ 50 వస్తుంది. 115 to 130 అయితే టాప్ 100 వస్తుంది. టాప్ 100 అంటే సూపర్ కాలేజ్కి వెళ్ళి జాయిన్ అవ్వచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ 105 to 115 అయితే మీకు టాప్ 200లో ర్యాంక్ వస్తుంది. అండ్ 95 to 105 అయితే టాప్ 200 to 204 అండ్ 95 to 105 అయితే మీకు 200 to 450 అండ్ 105 to 140
105 to 115 అయితే మీకు 100 to 200 మధ్యలో ర్యాంక్ వస్తుంది. అలాగే మీకు 95 to 104 స్కోర్ చేసినట్టయితే 200 to 450 మధ్యలో ర్యాంక్ వస్తుంది. 90 to 94 అయితే 450 to 700, 80 to 89 అయితే 700 to 1200. ఓకే, 75 to 79 మార్క్స్ స్కోర్ చేసినట్టయితే 1200 to 1500, 70 to 74 స్కోర్ చేసినట్టయితే 1500 to 2200, 66 to 69 అయితే 2200 to 2300, 60 to 65 అయితే 2300 to 2900, 56 to 59 అయితే 2900 to 3200, అలాగే 50 to 55 అయితే 3200 నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు. ఓకే, ఇది 2023 ర్యాంక్ అనాలిసిస్ బేస్ చేసుకొని చేశాను 2024. ఈసారి చాలా ఎక్కువ మంది రాశారు అనుకుంటున్నాను నేను సిఎస్సి. ఇంకొక 1500 స్టూడెంట్స్ వరకు రాసి ఉండొచ్చు. కొంచెం చేంజెస్ ఉంటాయి సిఎస్సి ర్యాంక్స్లో మాత్రం. అలాగే ఇంటిగ్రేటెడ్ ర్యాంక్స్ మీకు వచ్చినా సరే చాలామంది అడుగుతున్నారు, ఇంటిగ్రేటెడ్ ర్యాంక్స్ వస్తే ఐటీసీఎస్సీ జాయిన్ అయిపోవచ్చా అని. ఐటీసీఎస్సీ జాయిన్ అవ్వచ్చా లేదని కూడా ఒక వీడియో చేశాను ప్రీవియస్గా. ఆ వీడియో మీరు చూసినట్టయితే మీకు క్లారిటీ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిఎస్సి ఐటీ స్టూడెంట్స్ సిఎస్సి అలైడ్ బ్రాంచెస్ని కాదని మీకు సీట్ ఇవ్వరు. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో అది ఆలోచించుకొని మీరు జాయిన్ అవుతారా అవరా అన్నది సెకండరీ. ఓకే, బ్రాంచ్ చేంజ్ అవుదాం అనుకున్న వాళ్ళు. ఓకే, లాస్ట్ ఇయర్ కూడా సిఎస్సి సీట్లు చాలా మిగిలిపోయినాయి, బోల్డెన్ సీట్లు మిగిలిపోయినాయి, అరౌండ్ 3000 సీట్స్ వరకు మిగిలిపోయినాయి ఈ సెట్ వాళ్ళకి. ఈసారి మిగలకపోవచ్చు, మిగిలినా సరే కొంచెం లో గ్రేడ్ కాలేజెస్లో మిగులుతాయి, కానీ టాప్ గ్రేడ్ కాలేజెస్, టాప్ నాచ్ కాలేజెస్లో ఎక్కడ కూడా మీకు సీటు దొరకదు. టాప్ 100 తీసుకెళ్ళిపోతారు ఆ సీట్లన్నీ కూడా. సో నెక్స్ట్ మేజర్ బ్రాంచ్ వచ్చేసి సివిల్ ఇంజనీరింగ్ అనమాట. సివిల్ ఇంజనీరింగ్ ఈసారి మీరు టాప్ 10లో ర్యాంక్ రావాలంటే 120 to 140 మధ్యలో మీరు స్కోర్ చేసినట్టయితే టాప్ 10లో ర్యాంక్ వస్తుంది. ఓకే, 115 to 120 అయితే మీకు 10 to 20 మధ్యలో ర్యాంక్ వస్తుంది. 110 to 114 అయితే 20 to 30 మధ్యలో ర్యాంక్ వస్తుంది. 105 to 109 అయితే మీకు 30 to 50 మధ్యలో ర్యాంక్ వస్తుంది. ఓకే, టాప్ 50లో ర్యాంక్ రావాలి అంటే మీరు కనీసం ఒక 105 to 110 మార్క్స్ మీరు స్కోర్ చేస్తే 50 లోపు ర్యాంక్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే 95 to 105 స్కోర్ చేసినట్టయితే మీకు 50 to 70, అలాగే 90 to 94 అయితే 70 to 100. సో సివిల్లో కొంత తక్కువ మార్క్స్కే మీకు 100 లోపు ర్యాంక్ వస్తుంది. మీరు 90 to 95 మార్క్స్ స్కోర్ చేసేస్తే హ్యాపీగా మీకు 100 లోపు ర్యాంక్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ 80 to 89 అయితే 100 to 200 మధ్యలో ర్యాంక్ వస్తుంది. 75 to 79 అయితే 200 to 400 మధ్యలో ర్యాంక్ వస్తుంది. 70 to 74 అయితే 400 to 600 మధ్యలో ర్యాంక్ వస్తుంది. 66 to 69 అయితే 600 to 1100 మధ్యలో ర్యాంక్ వస్తుంది. 60 to 65 అయితే మీకు 1100 to 1900 మధ్యలో ర్యాంక్ వస్తుంది. ఇక్కడే చాలా ఎక్కువ మంది స్టూడెంట్స్ 2000 స్టూడెంట్స్ ఉంటారు. 60 to 70 మధ్యలోనే 2000+ స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ కూడా. నెక్స్ట్ 50 to 59 మధ్యలో కూడా ఇంకొక 2000 మెంబర్స్ స్టూడెంట్స్ ఇక్కడ ఉన్నారు. ఓకే, చెప్పాను కదా 50 to 70 మధ్యలోనే 2-3,000 మెంబర్స్ కొట్టుకుంటారు ఇక్కడ. ఓకే, సేఫ్ పాయింట్ వచ్చేసి 80-90+ వస్తే హ్యాపీగా మంచి కాలేజ్కి వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. ఓకే, మీకు 50 to 55 అయితే 2900+ ర్యాంక్ వస్తుంది అనమాట. ఎస్ఎస్సి స్టూడెంట్స్కి 50 బిలో వచ్చినా సరే మనకి మళ్ళీ ర్యాంక్ అలాట్ చేస్తారు. అండ్ ఓబీసీ అండ్ ఓసీ స్టూడెంట్స్కి 50 బిలో వస్తే డిస్క్వాలిఫై. ఓకే, కన్వీనర్ కోటాలో మీకు సీట్ రాదు. సో కన్వీనర్ కోటాలో సీట్ రాదు, ఓకే, సివిల్ వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి. కన్వీనర్ కోటాలో సీట్ రాదు, ఓకే, నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఏం లేదు, మీరు హ్యాపీగా వెళ్ళి మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అవ్వాల్సిందే. ఓకే, సో ఈ సెట్కి మేనేజ్మెంట్ కోటా ఉంటుందా అంటే ఉంటుంది. ఎందుకంటే ఎంసెట్లో ఫిల్ అవ్వాలని కోర్ బ్రాంచెస్ సీట్స్ అన్ని కూడా సిఎస్సి ఫిల్ అయిపోతాయి. మెకానికల్, ట్రిపుల్ ఈసీ, సివిల్ ఇవన్నీ కూడా కొన్ని సీట్స్ మిగిలిపోతున్నాయి ఎంసెట్లో. సో కోర్ బ్రాంచెస్ సీట్స్ ఎంసెట్లో కొంచెం ఎక్కువ ప్రిఫరెన్స్ చూపించట్లేదు, ఇంట్రెస్ట్ చూపించట్లేదు జాయిన్ అవ్వడానికి. సో ఆ మిగిలిపోయిన సీట్లని ఈ సెట్ వాళ్ళకి ఇస్తున్నారు పేమెంట్ సీట్లో. సో చూడండి మీ టాప్ కాలేజెస్లో ఏమైనా పేమెంట్ సీట్స్ దొరుకుతామో చూడండి. సో ఇది డీటెయిల్ ర్యాంక్ అనాలిసిస్ ఆఫ్ సివిల్, సిఎస్సి, మెకానికల్, ఈసీ, ట్రిపుల్ ఈ. ఓకే, సో మోస్ట్ ప్రాబబ్లీ మీ ర్యాంక్స్ అనేవి ఈ విధంగానే వస్తాయి. సో మీరు అడిగారు, నేను చేశాను. సో ఈ వీడియోని రీచ్ చేయాల్సిన బాధ్యత కూడా మీదే. సో ఎంతమందికి అయితే అంతమందికి షేర్ చేయండి. సో మీకున్న టెన్షన్స్ అన్నీ కూడా పోతాయి. మ్యాక్సిమం మీ రివైజర్కి వచ్చిన తర్వాత ఒక్కసారి చూసుకుంటే ఇంకా ఫుల్ క్లారిటీ వస్తుంది. ఓకే, సో దట్స్ ఆల్. సో గైస్, రేపటి నుంచి మనం కాలేజ్ వైజ్గా కట్ ఆఫ్ ర్యాంక్స్ ఏంటి, కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఏంటి అనేది వీడియో సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాం. మీ సపోర్ట్ కంటిన్యూస్గా ఎలాగే ఉంటుందని కోరుకుంటున్నాము. సో మేము చేసే కంటెంట్ హెల్ప్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోస్తో అలాగే అప్డేటెడ్ కంటెంట్తో, ఓకే, ఇంపార్టెంట్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు ఇసెట్ పోర్టల్. థ్యాంక్ యూ.